Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సీరియస్ ఇష్యూ ఇఫ్ 3 crore రేషన్ కార్డ్స్ వర్ క్యాన్సిల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో
పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. అసలు విషయం ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగిందండి. సుప్రీంకోర్టు దగ్గర ఒక పిటిషన్ వచ్చింది. ఏంటండి ఆ పిటిషన్? ఈ పిటిషన్ ఏం చెప్తుంది, ఏంటి కంప్లైంట్ చేస్తుంది అంటే, రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డ్స్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. రైట్, రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 3 కోట్ల రేషన్ కార్డ్స్ని గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేసింది. ఎందుకు అంటే ఆ రేషన్ కార్డ్స్ అనేవి ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఆ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ లింకేజ్ ఏదైతే ఉంటుందో, వేలుముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ బయోమెట్రిక్ లింక్ అనేది చేసుకోలేదు. అందుకు చాలా రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది అని చెప్పడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్టార్వేషన్, ఆకలికి ప్రజలు గురవుతున్నారు. దాంతోపాటు డెత్స్ ఏవైతే ఉన్నాయో, ఆకలి చావులు ఏవైతే ఉన్నాయో ఆకలి చావులు కూడా మొదలయ్యాయి అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ అయినటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్, దాంతోపాటు పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్, వాళ్ళ తాలూకా రేషన్ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అయినాయి అని మన తాలూకా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టడం అనేది జరిగింది. ఈ తాలూకా కేసు ఏదైతే ఉంటుందో దానికి తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఇట్ వాజ్ వెరీ సీరియస్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ గ్రేవ్ మ్యాటర్ అని చెప్పడం అనేది జరిగింది. సీరియస్ ఇష్యూ ఇఫ్ 3 crore రేషన్ కార్డ్స్ వర్ క్యాన్సిల్డ్, దట్ సేస్ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ చేస్తే ఏం జరుగుతుందమ్మా? చాలామంది ఆకలి చావులు చచ్చిపోతారు. అసలు రేషన్ కార్డ్స్ ఎందుకు పెట్టింది గవర్నమెంట్కి ఫ్రీ ఫుడ్ ఇవ్వాల్సినటువంటి, లేకపోతే సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వీటి గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలి. మొదట ప్రియాంబుల్లోకి వెళ్దాం. ప్రియాంబుల్లో మన కంట్రీ సోషలిస్ట్ కంట్రీ అని ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ నేషన్ అని ఉండడం అనేది జరుగుతుంది. సోషలిస్ట్ నేషన్ అంటే ఏంటండి? అంటే వెల్ఫేర్ స్టేట్. ఇట్ ఈజ్ నాట్ ఎ క్యాపిటలిస్ట్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. అర్థమైందా? ప్రజల యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో సంక్షేమం కోసం గవర్నమెంట్ అనేది కృషి చెయ్యాలి అని అర్థం. దాంతోపాటు అదే ప్రియాంబుల్లో ఇంకొక పదం వాడతారండి, జస్టిస్ అనేటటువంటి పదం వాడతారు. న్యాయం. ఎలాంటి న్యాయం అంట? చూసారా ఎలాంటి న్యాయం అని చెప్తున్నారు? సోషల్ జస్టిస్, దాంతోపాటు ఎకనామికల్ జస్టిస్, దాంతోపాటు పొలిటికల్ జస్టిస్. సామాజిక న్యాయము, ఆర్థిక పరమైనటువంటి న్యాయము, రాజకీయ పరమైనటువంటి న్యాయాన్ని ప్రజలకు అందించాలంటే గవర్నమెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏంటి? జస్టిస్, సమాన్యాయం. ఒకడు ఫుల్ కడుపు నిండా భోజనం చేస్తున్నాడు, ఒకడు కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నాడు. బతకాలంటే ఏంటి? ఏ పని చేసినా, ఇప్పుడు నేను ఇక్కడ టీచ్ చేస్తున్నానన్నా, లేకపోతే మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగం వచ్చినా ఎందుకు? కడుపు నిండా తినడానికి. అంతేనా? ఏదైనా కోటి విద్యలన్నీ కూటి కొరకే కదా. సో సరైనగా కొంతమంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది అందట్లేదు. దాంతోపాటు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుందండి. డిపిఎస్పీస్ అని అంటాం, ఆదేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు. దీనిలో ఆర్టికల్ 39 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఆదేశిక నియమాలు అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మన రాజ్యాంగం మన ప్రభుత్వానికి డైరెక్ట్ చేస్తుంది, కొన్ని మార్గదర్శకాలు ఇస్తుంది. ఏం చెప్తుందంట? స్టేట్ అనేది ప్రజల తాలూకా వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో, వెల్ఫేర్ సంక్షేమం ఏదైతే ఉంటుందో దానికోసం ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తుంది. కడుపే నిండకపోతే సంక్షేమం ఉంటుందా అండి? ఉండదు. దాంతోపాటు ఇంకొక ఆర్టికల్ ఉందండి మన దానిలో, ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లోకి, ప్రాథమిక హక్కుల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మనకి రైట్ టు లైఫ్, జీవించేటటువంటి హక్కు, దాంతోపాటు పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కు ఉంది. సో ఇక్కడ కానీ ఏం జరుగుతుంది ప్రాబ్లమ్? చూడండి, సుప్రీంకోర్టు ఒక కేసును వాదిస్తూ ఒక రకంగా అభిప్రాయపడింది. ఏంటి? రైట్ టు ఫుడ్ ఏదైతే ఉంటుందో, తినేటటువంటి ఆహారాన్ని పొందేటటువంటి హక్కు కూడా రైట్ టు లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఫుడ్ లేకపోతే ఏం జరుగుతుంది? ఫుడ్ లేకపోతే లైఫ్ అనేది సాగుతుందా? సరిగ్గా
సాగదు, బతకలేం తినలేకపోతే. లేకపోతే ఇంకొకటి రైట్ టు లివ్ ఏ హెల్దీ లైఫ్, హెల్దీ ఎన్విరాన్మెంట్లో బతికేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అది కూడా మనకు దేని కింద వస్తుంది, రైట్ టు లైఫ్ కింద సుప్రీంకోర్టు వస్తుందని చెప్పి అభిప్రాయపడడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఫుడ్ ఏదైతే ఉంటుందో మినిమం బీయింగ్ ఏ సోషలిస్ట్ నేషన్, బీయింగ్ ద స్టేట్ దట్ షుడ్ ప్రొవైడ్ జస్టిస్. సో డిపిఎస్పీస్లో కూడా చెప్పిన విధంగా ఆర్టికల్ 21లో మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉంటుందో హక్కు ప్రకారంగా గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రభుత్వం మనకు పంచదార కార్డులు, రేషన్ కార్డు, ఫుడ్ అనేది తప్పకుండా ఇది చేయడం అనేది ఇది చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో నేషన్లో, దేశంలో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను తప్పకుండా కల్పించడం అనేది జరగాలి. అంతేనా? కానీ ఏం జరుగుతుంది, కేవలం ఒక ఆధార్ కార్డుతో ఒక ఇదేదైతే ఉంటుందో మన తాలూకా బయోమెట్రిక్ అనేది లింక్ అవ్వలేదని చెప్పి 3 కోట్ల మంది రేషన్ కార్డులు అనేది గవర్నమెంట్ ఆపేయడం అనేది జరిగింది. దీనివల్ల స్టార్వేషన్, ఆకలితో జనాలు చాలామంది చచ్చిపోతున్నారన్నమాట. డెత్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అయితే ఈ పర్టిక్యులర్ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసులో మన తాలూకా గవర్నమెంట్, మా యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ఆధార్తో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో అథెంటికేషన్ జరగకపోవడం వల్ల నియర్లీ 4 crore 3.5 crore వరకు మేము ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందాము. కానీ మేము అది చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. కానీ స్టార్వేషన్ ఏం లేదు, డెత్ ఏం లేదు, ఈ పిటిషనర్ తప్పుగా చెప్తా ఉన్నాడు. సో ఈ ఎవరైతే చనిపోయారో మమ్మల్ని అసలు ఎవరు దీనివల్ల అసలు చనిపోలేదు కూడా. ఎందుకు అంటే ఏవైతే మేము రేషన్ కార్డులు క్యాన్సిల్ చేశామో ఈ క్యాన్సిల్ చేసినటువంటి రేషన్ కార్డులన్నీ బోగస్ రేషన్ కార్డులు, దాని పేరు మీద మనిషి కూడా లేడు. దట్ ఈజ్ వాయిడ్, అవసరం లేదు, బోగస్ రేషన్ కార్డులు, ఫేక్ రేషన్ కార్డులు అని చెప్పడం అనేది జరిగిందా. అర్థమైందా? సో కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మన తాలూకా పిటిషనర్ ఏం చెప్తున్నాడు, ఏం పాయింట్అవుట్ చేస్తున్నాడు, ద రియల్ రీజన్ ఎందుకు వాళ్ళు బయోమెట్రిక్ సిస్టమ్ని ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నారంటే రూరల్ ఏరియాస్లో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ అనేది లేదు. థంబ్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి థంబ్ ప్రింట్స్ వేసి బయోమెట్రిక్స్ వేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ కూడా రూరల్ ఏరియాస్లో యాక్సెసిబిలిటీ అనేది లేదు. అర్థమైందా? ఈవెన్ ఐరిస్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, కనుపాప ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో అది కూడా లేదు. సో మీరు అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయకుండా రూరల్ ఏరియాలో ఉండేటటువంటి వ్యక్తులు బయోమెట్రిక్ ఇది లింక్ చేసుకోలేదని చెప్పి ఎలా క్యాన్సిల్ చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. కానీ మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఏం చెప్తుందయ్యా అంటే అసలు ఎవరూ చనిపోలేదు ముందు, ఫస్ట్ది. ఏవైతే క్యాన్సిల్ చేశామో ఆ రేషన్ కార్డులని బోగస్, సెకండ్ది. దాంతోపాటు ఎవరైనా కొద్దో గొప్ప చచ్చిపోయి ఉంటే వాళ్ళు మలేరియా అండ్ డయేరియా ఏవైతే ఉన్నాయో వాటితోనే చచ్చిపోతున్నారు తప్ప ఆకలి చావులు అనేవి దేశంలోనే లేవు అని చెప్పడం అనేది జరిగిందండి. ఆకలి చావులు అసలు దేశంలో అస్సలు లేవని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇంకా మీరు దీనిగా మాట్లాడుకుంటే సో గవర్నమెంట్కి చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనికి క్వైట్ కాంట్రాస్ట్గా మనం మాట్లాడుకుంటే ద హంగర్ వాచ్ రిపోర్ట్ ఆఫ్ ద రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ ఇన్ 2020 2020లో రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ రిలీజ్ చేసినటువంటి ద హంగర్ వాచ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ద హంగర్ వాచ్ రిపోర్ట్ 2020లో ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా, హంగర్ సిచ్యువేషన్ ఇన్ ఇండియాలో ఆకలి బాధలు ఏవైతే ఉన్నాయి ఇట్స్ గ్రేవ్ సిచ్యువేషన్లో ఉన్నాయి, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని ఈ హంగర్ వాచ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగిందండి. దాంతోపాటు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఏం చెప్తుంది అంటే చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 దీనిలో మన ఇండియా యొక్క ర్యాంకింగ్ ఆకలి బాధలతో బాధపడుతున్నటువంటి ర్యాంకింగ్స్లో మన ఇండియా ఎంత వరస్ట్ పొజిషన్లో ఉందంటే 94 out of 107 కంట్రీస్ మీద ఇది చేస్తే రిపోర్ట్ ఇస్తే 94th పొజిషన్లో మనం ఉండడం అనేది జరిగిందంటే ఆల్మోస్ట్ లీస్ట్కి ఉన్నాం, తక్కువలో ఉన్నాం. సో సీరియస్ హంగర్ కేటగిరీ ఏదైతే ఉంటుందో సీరియస్ హంగర్ కేటగిరీలో మనం ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇది మనకు జరగడం అనేది జరిగింది. అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్, మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. సో గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే లేకపోతే ఫుడ్ అనేది సరిగ్గా అందకపోతే దేర్ ఈజ్ ఏ రిడ్రెసల్ మెకానిజం.
ఒకటి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ రిడ్రెసల్ మెకానిజంని దేనిలో పెట్టారు? ఈ డిస్ప్యూట్ రిడ్రెసల్ లేకపోతే ఇష్యూ రిడ్రెసల్ మెకానిజం అనేది దేని కింద తెచ్చారు అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టడం అనేది జరిగింది. సో దేర్ షుడ్ బి ఏ రిడ్రెసల్ బాడీ, ఒక ఈ రిడ్రెసల్కి ఈ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రిజల్వ్ చేయడానికి ఒక బాడీ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు దానికి హెడ్గా ఎవరు ఉండాలి అంటే ఇండిపెండెంట్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ నోడల్ ఆఫీసర్స్ని మన స్టేట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇండిపెండెంట్ నోడల్ ఆఫీసర్స్ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదర్ డిజిగ్నేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. కొత్త ఆఫీసర్స్ని ఇవ్వట్లా, ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్కే స్పెషల్ ఇవేవైతే ఉంటాయో స్పెషల్ డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో డిజిగ్నేషన్ అనేది ప్రొవైడ్ చేసి స్పెషల్ ఫంక్షన్స్ అనేవి అసైన్ చేయడం అనేది జరిగింది ఈ రిడ్రెసల్ ఏదైతే ఉంటుందో ఈ రిడ్రెసల్కి. సో అందువల్ల ఒక ఇండిపెండెంట్ నోడల్ ఆఫీసర్స్ లేకపోవడం వల్ల సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రజల యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఇదవ్వడం అనేది రిజాల్వ్ అవ్వడం అనేది జరగట్లేదు. రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో కంప్లీట్గా మీకు కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది కానీ ఇవన్నీ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్విక్ డిసైసివ్ స్టెప్స్ రిక్వైర్డ్ టు కర్బ్ సెకండ్ పీక్ సేస్ ప్రైమ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ను మనం జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాం. రైట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు ఇండియాలో ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్ ప్రమాదం అనేది రావడం అనేది జరిగింది. సో వివిధ రకాలైనటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కేసులు అనేవి అకస్మాత్తుగా పెరగడం అనేది జరిగిందండి. సో ప్రైమ్ మినిస్టర్ దీని గురించి మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే నేషనల్ వైడ్ కోవిడ్-19 అవుట్ బ్రేక్ అనేది మళ్ళీ రావచ్చు. సో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ వర్క్ టు స్టాప్ ద ఎమర్జింగ్ సెకండ్ పీక్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో లేదా సెకండ్ పీక్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని కట్టడి చేయడానికి రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో కలిసి వర్క్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ క్విక్ త్వరితగతిన అండ్ డిసైసివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో రైట్ దట్ ఈల్డ్ రిజల్ట్స్. సో డిసైసివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించాలి. కోఆపరేటివ్గా మ్యూచువల్ కోఆపరేషన్తో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ అనేది కూడా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా అంటే ఇన్సాకాగ్. ఈ ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం. ఇన్సాకాగ్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇండియన్ సార్స్ కోవిడ్-2 జెనోమిక్ కన్సోర్టియా. సో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. సో ఏంటిది ఈ లాంచ్ చేసిన గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఇన్సాకాగ్ అంటే ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 10 ల్యాబ్స్. ఇండియా వైడ్గా 10 ల్యాబ్స్ అనేవి దీని ద్వారా ఇది చేయడం అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు అంటే ఈ సార్స్ కోవిడ్-2 ఏదైతే ఉంటుందో దీని తాలూకా న్యూ వేరియంట్స్ మ్యుటేషన్స్ జరిగి వైరస్ అనేది కొత్త వేరియంట్స్ వస్తాయి కదా. ఈ కొత్త వేరియంట్స్ యొక్క స్టేటస్ ఏదైతే ఉంటుందో స్టేటస్ని అబ్జర్వ్ చేయడానికమ్మా. అర్థమైందా? ఈ సార్స్ కోవిడ్-2 అదే మన కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దానిలో జెనోమిక్ వేరియేషన్స్ జీన్ వేరియేషన్స్ ఏవొస్తున్నాయి, దాంతోపాటు కొత్త వేరియంట్స్ ఏమైనా పుడుతున్నాయా అని చెప్పి రెగ్యులర్ బేసిస్ వీళ్ళు మల్టీ ల్యాబొరేటరీ వర్క్ డిఫరెంట్ 10 ల్యాబొరేటరీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ వీళ్ళు మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్గా అవుతుంది, ఎంతవరకు ఏ వేరియంట్ అనేది ఎక్కడ పుట్టుకొచ్చింది ఏంటి అని చెప్పి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ ఎ హై లెవెల్ ఇంటర్ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ కలిపి ఒక కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ అనేది వీటిని మానిటర్ చేయడం అనేది జరుగుతుందాం. దాంతోపాటు ఇట్ హ్యాస్ ఎ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ గైడెన్స్. దీనికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే సైంటిఫిక్ అండ్ అడ్వైజరీ గైడెన్స్ ఏదైతే ఉంటుందో గైడెన్స్ కోసం అమ్మ. సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ గైడెన్స్ కోసం ఒక సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనికోసం ఈ ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్. యాజ్ ఎ నోడల్ ఇన్స్టిట్యూట్
and directions have been given to ensure that the standard operating procedures issued by the health ministry or surveillance of international travelers and their contacts are implemented rigorously. హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హెల్త్ మినిస్ట్రీ ఇష్యూ చేసినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎలా ఏ ప్రొసీజర్ ద్వారా ఈ ఫారిన్ ట్రావెలర్స్ని ట్రాక్ చేయాలి, వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రాక్ చేయాలి, ఎలా ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి విధంగా సో హెల్త్ మినిస్ట్రీ ఏవైతే గైడ్లైన్స్ జారీ చేసిందో దాని ప్రకారంగా వీళ్ళు నడుచుకోవడం అనేది జరుగుతుందమ్మా. ప్రజెంట్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ మైక్రో కంటైన్మెంట్ జోన్స్ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ సో ఇండియా మొత్తం ట్రావెల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మొత్తం టూరిజం కూడా ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఓపెన్ అవ్వడం వల్ల రోబస్ట్ మెకానిజం అనేది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిసి ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ లేకపోతే ఈ డిసైసివ్ స్టెప్స్ క్విక్ స్టెప్స్ తీసుకోవాలి, సరిగ్గా అస్సలు ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా వర్క్ చేయాలని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పిలుపునివ్వడం అనేది జరిగింది. రైట్. సో మీరు కూడా ప్రిపరేషన్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా చక్కగా వీలైతే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. లేకపోతే నో ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ ఉంది, సో మేము చక్కగా మొత్తం అంతా నీట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో కరెక్ట్గా క్లీనింగ్ కానీ ఇదంతా చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి ఇన్స్టిట్యూట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ ప్రిపరేషన్ అనేది స్టే హెల్దీ, స్టే సేఫ్ అండ్ ప్రిపరేషన్ అనేది మళ్ళీ బయట తిరగడం కానీ అవేం చేయమాకండి, ఇంట్లో ఉంటూ చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి అమ్మ. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ డిఎఫ్ఐ మస్ట్ కర్బ్ రిలయన్స్ ఆన్ ఫారిన్ ఫండ్స్ సేస్ కేవీ కామత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నేను నిన్న కూడా ఈ డిఎఫ్ఐ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి నేను మాట్లాడాను. మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏం జరిగింది, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ద ఫార్మర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా చేసినటువంటి కేవీ కామత్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈయన ఏం చెప్పారు, న్యూలీ క్యాబినెట్ ప్రపోజ్ చేసినటువంటి డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కొత్త డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇది షుడ్ బి వెరీ కేర్ఫుల్, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ ప్రివెంట్ ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ ఫారిన్ ఫండ్స్. సో ఇది ఎక్సెసివ్ ఫారిన్ ఫండ్స్ మీద ఎక్సెసివ్ రిలయన్స్ ఏదైతే ఉంటుందో రిలయన్స్ ఎక్కువ డిపెండ్ అవ్వడం మానుకోవాలి అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందాం. వాట్ డూ యూ మీన్ బై ఎక్సెసివ్ రిలయన్స్, ఏం జరుగుతుంది ఎందుకో చెప్తాను మీకు. మొత్తం మళ్ళీ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడదాం, కంగారు పడమాకండి. రైట్. హీ స్ట్రెస్డ్ దట్ ఈవెన్ గ్లోబల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ సాఫ్ట్ లోన్స్ వర్ నాట్ రియల్లీ సాఫ్ట్ అండ్ ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఫండ్స్ వుడ్ నాట్ బీ ప్రుడెంట్. సో ఎక్సెసివ్గా ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వడం ఏదైతే ఉంటుందో డిపెండ్ అవ్వడం అనేది చాలా చాలా ఇబ్బంది, చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందాం. సో ఏంటి ఇంతకీ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, నేను నిన్న కూడా డీటెయిల్డ్గా చెప్పానండి, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సో దీస్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే డెవలప్మెంట్ ఫినాన్స్ కంపెనీస్ అని కూడా అంటారు, దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. లేకపోతే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చారిటబుల్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవి ఏం చేస్తాయి డిఎఫ్ఐస్, దే ప్రొవైడ్ ఫండ్స్, ఇవి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దేనికి, లో క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లో క్యాపిటల్ ప్రాజెక్ట్స్కి. చూడండి సింపుల్గా మీకు ఈజీగా చెప్తాను, నిన్న కూడా చెప్పాను. ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ ఏం పని చేస్తుంది, ఇది డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో డిపాజిట్లు సేకరించడం అనేది జరుగుతుంది. డిపాజిట్లు సేకరించినందుకు గాను కొంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సపోజ్ 6% పే చేసింది అనుకోండి. ఈ డిపాజిట్ని ఏం చేస్తుంది, లోన్లుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్లు ఇచ్చినందుకు అక్కడ నుంచి 8% కలెక్ట్ చేసుకుంటుంది అనుకోండి. బ్యాంకుకి స్ప్రెడ్ అంటాం, ఇక్కడ లాభం మనం ప్రాఫిట్ లేదా స్ప్రెడ్ ఎంత ఉంటుంది, 2% బ్యాంకుకి మిగలడం అనేది జరుగుతుంది. సో బ్యాంకు కూడా వ్యాపారమే చేస్తుంది దీని రకంగా. దీన్ని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని కూడా అంటామమ్మ. ఓకేనా, ఈ బ్యాంక్ చేసేటటువంటి పని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ కూడా అంటాం. సో ఇప్పుడు చూడండి, కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, ప్రజలందరికీ ఆదాయాలు పోయినాయి. సో లోన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టగలరా, తిరిగి పే చేయగలరా,
పే చేయలేనటువంటి పరిస్థితి, ఎకానమీ ఇబ్బందిలో ఉండడం అనేది జరిగింది. ఈవెన్ పోనీ ప్రజలకి డిపాజిటర్లు కూడా ఎవరుంటారు, ప్రజలే ఉంటారు. వాళ్ళకి అసలు తినడానికే ఇప్పుడు డబ్బులు లేవు. వాళ్ళు డిపాజిట్లు చేస్తారా బ్యాంకుల్లో, సేవ్ చేసుకోగలరా, సేవ్ చేసుకోలేరు. సో బ్యాంకుకి డబ్బులు రావు. ఒకవేళ డబ్బులున్నా బ్యాంకు లోన్స్ ఇచ్చేటటువంటి రిస్క్ చేయదు. ఎందుకు, ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా పెరిగిపోవడం, మొండి బకాయిలు పెరిగిపోతాయి, నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతాయి, వెనక్కి వసూలు అవ్వవు. సో బ్యాంక్ అనేది ఇది చేయదు. ఇప్పుడు కోవిడ్-19 ముందు కూడా మనకి జీడిపి ఏమైనా బాగుందా అంటే జీడిపి పడిపోతూ రావడం అనేది జరిగింది. సో బ్యాంకులు అనేవి చాలా స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. సో బ్యాంకులు అనేవి పెద్ద పెద్ద అప్పులు, లోన్లు గట్రా ఇచ్చేటటువంటి దీనిలో ఉండవు. అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా బ్యాంకులు ఇచ్చేటటువంటిది ఉండదు. సో ఇప్పుడు మరి బ్యాంకులు ఇవ్వకపోతే కొత్త ఇన్స్టిట్యూషన్స్ అని వస్తాయి, కొత్త కంపెనీలు ఏమైనా వస్తాయో, లోన్లు ఇవ్వకపోతే రావు. కొత్త కంపెనీలు కానీ, కొత్త ఫర్మ్స్ కానీ, కొత్త ఇనిషియేటివ్స్ కానీ ఏమైనా వస్తాయా అంటే రావు. మరి ఇప్పుడు ఏం చేసేది, మరి ఇప్పుడు లోన్లు ఉంటేనే కదా. ఒకవేళ ఫార్మ్స్ అనేవి విడుదలైంది అనుకోండి, ఏం జరుగుతుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుందా, జనాలకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందా, కంపెనీలు రాకపోతే ఎంప్లాయ్మెంట్ దొరకదు, జనాల చేతుల్లో డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే డిమాండ్ పడిపోతుంది, డిమాండ్ పడిపోతే ఎకానమీ అనేది పడిపోతుంది కదా. మరి ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దీన్ని ఫేస్ చేయడం ఎలాగా అంటే బై ఎస్టాబ్లిషింగ్ ఏ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో డిపాజిట్స్ సేకరించదండి. ఇది బ్యాంకుల్లాగా డిపాజిట్లు అనేది తీసుకురాదు. కానీ ఇది లోన్లు ఏవైతే ఉన్నాయో లోన్స్ ఇస్తాయి. ఏ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్, ఫార్మ్స్ కానీ వీటన్నింటికీ లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు ఎక్కడో సార్ అంటే గవర్నమెంట్ అనేది ఫండ్ చేస్తుంది. లేకపోతే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఫండ్ చేస్తాయి. లేకపోతే ఈ డిఎఫ్ఐస్ ఏవైతే ఉన్నాయో ఇవి బాండ్లు అమ్మి డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ డబ్బుల్ని లోన్ల రూపంలో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బాండ్లు మనకు అమ్ముతుంది. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, మనం ఇన్వెస్ట్ చేస్తాం ఎంతో కొంత డబ్బులు పే చేసి. మనకు ఒకవేళ 10% పే చేసింది అనుకోండి, లోన్ల నుంచి ఎంత తీసుకుంటుంది వడ్డీ, ఒక 12% తీసుకుంటుంది. 2% డిఎఫ్ఐకి మార్జిన్ మిగలడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ డిఎఫ్ఐస్ ఏవైతే ఉన్న పేరులోనే ఉంది డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. దీని తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండి. ఎకానమీ అనేది డెవలప్ అవ్వడం. సో ఫార్మ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పెరగాలి, పెరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే జనాల చేతుల్లో డబ్బులు పడతాయి, జనాల చేతుల్లో డబ్బులు పడితే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, మార్కెట్లో డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ మళ్ళీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే జీడిపి అనేది అభివృద్ధి అవుతుంది, డిమాండ్ పెరగడం వల్ల ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీ మళ్ళీ వృద్ధి బాట పడడం అనేది జరుగుతుంది, అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. అందుకే డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దే ఆల్సో ప్రొవైడ్ నాట్ ఓన్లీ ఫినాన్షియల్ సపోర్ట్ ఒక్కటే ప్రొవైడ్ చేయడం కాదు, దే ఆల్సో ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైతే కంపెనీకి లోన్స్ ఇస్తాయో వాటికి టెక్నికల్ సపోర్ట్ కూడా, ఎందుకంటే లోన్స్ ఆ కంపెనీ అభివృద్ధి అవ్వకపోతే వీళ్ళకి లోన్స్ తిరిగి రావు. రైట్, వీళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. సో టెక్నికల్ సపోర్ట్ కూడా వాటి అందించడం అనేది వేరే సెక్టర్కి అందించడం అనేది జరుగుతుంది. అండ్ దే డు నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్ నుంచి డిపాజిట్స్ అనేవి అవి సేకరించవు. అర్థమైందా? సో మరి ఎలా సేకరిస్తాయి? గవర్నమెంట్ ద్వారా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ అమ్మి. లేకపోతే ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్కి పాపం దీని దగ్గర కూడా డబ్బులు లేవనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయడం అనేది జరుగుతుంది? చూడండి, బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా? బ్యాంకులు లోన్లు ఇస్తే మరి డిఎఫ్ఐ ఎందుకు? డిఎఫ్ఐ అవసరం లేదు కదా. సో బ్యాంకులు అనేవి లోన్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు డిఎఫ్ఐ ఏం చేస్తుంది? డిఎఫ్ఐ దగ్గర కూడా పాపం డబ్బులు లేవు. అది ఇప్పుడు ఏం చేస్తుంది? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను షూరిటీగా ఉంటాను, నేను గ్యారంటీగా ఉంటాను నీకు, అర్థమైందా, డోంట్ వరీ, అతను ఇవ్వకపోతే నేను కడతాను అని చెప్పి గ్యారంటీ ఇస్తుంది. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? రిస్క్ నాకు ఎలాగూ లేదు కదా, ఎలాగూ డిఎఫ్ఐ కడుతుంది కదా, డిఎఫ్ఐ ఎవరండి ఫండ్ చేస్తారు? గవర్నమెంట్ ఎలాగూ తప్పకుండా ఇచ్చేస్తుంది ప్రామిస్ చేసిందంటే. సో బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, వైబిలిటీ స్టడీ కానీ, కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ ఇవి కూడా మన తాలూకా డిఎఫ్ఐస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ డిఎఫ్ఐ ఇన్ ఇండియా? ఐఎఫ్సిఏ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఫస్ట్ డిఎఫ్ఐ ఇన్ ఇండియా అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. స్వాతంత్రం వచ్చినటువంటి 1 సంవత్సరం తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఐసిఐసిఐ ఏదైతే ఉంటుందో ఐసిఐసిఐ రావడం అనేది జరిగింది. ఐసిఐసిఐ ఫస్ట్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అండి.
అండ్ ఇట్ లేటర్ ఎమర్జ్డ్ యాజ్ యూనివర్సల్ బ్యాంక్గా ఇది మారడం అనేది జరిగింది. ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్లో మీరు ఇవన్నీ చదువుకుంటారు. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటి? డిపాజిట్లు సేకరిస్తుంది, లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ ఇస్తుంది, దాంతోపాటు ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు, ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నీ ఇవి చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. పెర్ఫార్మింగ్ ద ఫంక్షన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ ఎలాంటి పెర్ఫార్మ్ చేస్తుందో అది, దాంతోపాటు డిఎఫ్ఐ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్గా కూడా ఇది ఉండడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు ఐడిబిఐ ఏదైతే ఉంటుందో ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎప్పుడండి ఎస్టాబ్లిష్ చేశారు? 1964లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇది డిఎఫ్ఐగా ఉండేది, తర్వాత ఎలా మారింది? యూనివర్సల్ బ్యాంక్గా 2003లో మారడం అనేది జరిగింది. రైట్. ఈవెన్ ఐడిబిఐ ఏదైతే ఉంటుందో ఐడిబిఐ సిడ్బి, రైట్, సారీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. 1989లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఫారిన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండడం అనేది, ఫారిన్ ట్రేడ్ డెవలప్ చేయడానికి ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రమోట్ చేయడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ మూలధనం ఏదైతే ఉంటుందో అది అందించడం అనేది జరుగుతుంది. మీరు అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే నాబార్డ్ విల్ యాక్ట్ యాజ్ ఏ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. అర్థమైందా? ఇలా డిఫరెంట్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన ఇండియాలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది? మన తాలూకా కేవీ కామత్ గారు ఏం చెప్పారు అంటే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ గారు, సో డిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో డిఎఫ్ఐ షుడెంట్ రిలై ఆన్ ఫారిన్ ఫండ్స్. సో మనం ఏం చెప్పాము? ఇది డిపాజిట్లు సేకరించదు. ఏది? మన డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది డిపాజిట్లు సేకరించదు. ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది, చారిటబుల్ ట్రస్ట్ ఇస్తే చారిటబుల్ ట్రస్ట్ ఇస్తాయి, లేకపోతే బాండ్లు అమ్ముకుంటుంది. ఈ బాండ్లు ఫారిన్ వాళ్ళకి అమ్ముకుంది అనుకోండి, అలా ఫారిన్ రిలయన్స్ అనేది వద్దంటున్నారు ఈయన. లేకపోతే ఫారిన్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు. అర్థమైందా? ఇండిజినస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వు, లేకపోతే గవర్నమెంట్ ఫండ్ అనేది తీసుకో అని చెప్పి మనకి డిఎఫ్ఐకి సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొత్త డిఎఫ్ఐ అలా ఉండాలని చెప్పి ఆయన సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇండియా నోన్ యాజ్ ఫస్ట్ రిలయబుల్ రెస్పాండర్ సేస్ జైశంకర్. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇది చెప్పడం అనేది జరిగిందమ్మా. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు? ఈయన ఈ రీసెంట్గా జయశంకర్ గారు ఏం చెప్పారు అంటే, ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, గత కొన్నేళ్లుగా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా హ్యాడ్ డెవలప్డ్ ఏ రెప్యుటేషన్, ఇండియాకు ఒక గౌరవం, ఒక రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ చేసుకుందంట. ఏ రెప్యుటేషన్? ఆఫ్ బీయింగ్ ఏ ఫస్ట్ అండ్ రిలయబుల్ రెస్పాండర్ ఇన్ ద రీజియన్. ఈ రీజియన్లో ఎవరైనా ఆపదలో ఉన్నాము, ఎవరైనా కష్టాల్లో ఉన్నాము అంటే మొదట రెస్పాండ్ అయ్యేటటువంటిది, మొదట ఆధారపడదగినటువంటి దేశం అయింది అని చెప్పి మనకి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి విజన్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఓవర్ ఆర్కింగ్ ఫ్రేమ్వర్క్ టు మేక్ ద కంట్రీస్ గుడ్ విల్. కంట్రీ యొక్క గుడ్ విల్ అండ్ రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ అవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ తాలూకు విజన్ ఏదైతే ఉంటుందో, నరేంద్ర మోడీ గారి విజన్ అనేది చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరిగింది. బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఏం తీసుకొస్తున్నారు? గుడ్ విల్ అనేది పెంచడానికి. సో ప్రాక్టికల్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాక్టికల్ ఇనిషియేటివ్స్ అండ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ మనకి వసుదైక కుటుంబం అనేటటువంటి ఇనిషియేటివ్తో ఆయన సో ఒక డిప్లొమసీ ఏదైతే ఉంటుందో, డిప్లొమాటిక్ రిలేషన్స్ డిఫరెంట్ కంట్రీస్తో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. మన డిప్లొమాటిక్ రిలేషన్స్ని స్ట్రెంథన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరండి? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అర్థమైందా? సో దాన్నే మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందాం. సో ఇండియా హ్యాడ్ ప్రొవైడెడ్ మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్, కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్ను కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇండియా టు మెనీ కంట్రీస్. లైక్ ఆల్మోస్ట్ 72 కంట్రీస్కి ఇండియా అనేది తన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ అనేవి పంపించడం అనేది జరిగింది. సమ్ పీపుల్ ఏమంటారు అంటే వ్యాక్సిన్ డిప్లొమసీ అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది.
సో ఇండియా ఈజ్ ఇంటూ వ్యాక్సిన్ డిప్లొమసీ, అంటే వ్యాక్సిన్ తాలూకు ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ని ఉపయోగించుకొని ఇండియా ఈజ్ హోల్డింగ్ ఏ సాఫ్ట్ పవర్ అంటే ప్రెజర్ పెట్టేటటువంటి పవర్ కాదండి, అర్థమైందా? సో ఒక మన తాలూకు ఇంట్రెస్ట్ని వాళ్ళు కూడా గౌరవించేలాగా ఒక పవర్ అనేది మనం ఇన్ష్యూర్ చేస్తూ ఉన్నాం, అర్థమైందా? మనం పవర్ అనేది మనం తెచ్చుకుంటున్నాం, దట్ ఈస్ సాఫ్ట్ పవర్. సో మెడిసిన్స్ హ్యావ్ బీన్ సప్లైడ్ టు 150 నేషన్స్, అండ్ మనకి డిఫరెంట్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా ఈజ్ హబ్ ఫర్ ఫార్మాసిటికల్స్, రైట్? సో మెడిసిన్స్ అనేవి సుమారు 150 నేషన్స్ ఏవైతే ఉన్నాయో 150 నేషన్స్కి మనం ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ 82 150లో 82కి గ్రాంట్ రూపంలో దానం చేసాం డబ్బులు తీసుకోకుండా అని చెప్పి మనకి ఇతను చెప్పడం అనేది, జయశంకర్ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా చాలా ప్రెస్టీజియస్గా లాంచ్ చేసినటువంటి వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ ప్రైజ్డ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలా అందరూ ప్రశంసించడం అనేది జరుగుతుంది, ప్రైజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ గురించి నోట్స్ అనేది తయారు చేసుకోవడమా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ఏ హ్యూమన్ సెంట్రిక్ గ్లోబల్ కోఆపరేషన్, నాట్ పొలిటికల్ ఐడియాలజీ. మనలాగే డెమోక్రటిక్ నేషన్ అయితే ఇస్తాము, లేకపోతే మనకు సపోర్ట్ చేస్తేనే ఇస్తాము, ఇలా ఎప్పుడూ అనుకోలేదు, మనుషులు అయినందుకు ఇస్తున్నారు ఇండియా వాళ్ళు, రైట్? సో అలాంటి గ్లోబల్ రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ రెప్యుటేషన్ అనేది మనం ఇదవ్వడం అనేది జరిగింది. హ్యూమన్ సెంట్రిక్ కోఆపరేషన్, గ్లోబల్ కోఆపరేషన్తో మనం ముందుకు వెళ్ళడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా హ్యాస్ రెడీలీ ప్రొవైడెడ్ హ్యుమానిటేరియన్, మానవత్వంతో కూడినటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్సెస్ని మనం యమన్ ఏదైతే ఉంటుందో, యమన్ లాంటి వార్ ఫీల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వారితో ఇబ్బంది పడుతున్నటువంటి కంట్రీస్, అండ్ నేపాల్కి కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నటువంటి కంట్రీస్, అండ్ ఫిజీ అండ్ మొజాంబిక్ ఏవైతే ఉన్నాయో మొజాంబిక్, వీటన్నింటికి మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, రైట్? దే ఆర్ ఎకనామికల్లీ వెరీ వల్నరబుల్, దే ఆర్ వెరీ పూరెస్ట్ ఆఫ్ పూర్ నేషన్స్, బట్ కానీ మనం వాళ్ళ నుంచి ఎటువంటి ఎకనామిక్ గెయిన్ అనేది ఇది చేయకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. అది మన గుడ్ విల్ ఏదైతే ఉంటుందో గుడ్ విల్ని పెంచడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగిందన్న, రైట్? అండ్ ఈవెన్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్కి ఎగనెస్ట్గా చేసినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్, గ్లోబల్ అగ్రిమెంట్, రైట్? ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఇండియా అనేది కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది అని మనకు చెప్పడం అనేది జరిగింది, రైట్? ఇండియా అనేది ప్యారిస్ అగ్రిమెంట్ ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో పెంచడంలో చాలా ఇది చేస్తుంది. దాంతోపాటు మీకు కార్బన్ సింక్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ సింక్స్ అంటే మనకి ప్లాంటేషన్స్ పెంచడం కానీ, ట్రీ కవర్ పెంచడం కానీ, ఇవన్నింట్లో ఇండియా అనేది చాలా అద్భుతమైనటువంటి అడుగులేయడం అనేది జరుగుతుంది. అండ్ నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ జీరో ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరో చేయడానికి కూడా ఇండియా అనేది ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది జరిగింది. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే మొత్తం కార్బనే ప్రొడ్యూస్ అవ్వకుండా కాదు. సో ఎంత కార్బన్ అయితే ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అవుతుందో అంత కార్బన్ ఏదైతే ఉంటుందో, చెట్లు ఏవైతే ఉన్నాయో, చెట్లు నాటి కానీ కార్బన్ సింక్స్ ఏవైనా ఉన్నాయో వాటితో ఆ కార్బన్ అనేది లాగేయాలి, అర్థమైందా? ఎంతైతే ఇది అవుతుందో అది వాతావరణంలో ఉండకుండా అంతటిని అబ్జార్బ్ చేసుకోగలగాలి, రైట్? సో ఇది మనకి చెప్పడం అనేది దీన్ని మనం నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇలాంటి ఇంపార్టెంట్ రోల్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ రోల్ ప్రతి దానిలో ఇండియా అనేది ప్లే చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది, అర్థమైందా? మీరు ఇంటర్నేషనల్ రిలేషన్ జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమైనా రాసేటప్పుడు ఇలాంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో మీరు వాట్ ఆర్ ద టేక్ అవేస్, ప్యారిస్ డీల్ గురించి నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్యారిస్ డీల్ గురించి సెపరేట్గా వీడియో కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను వీడియో చేస్తాను, ఒక బర్నింగ్ ఇష్యూస్ వీడియో. అండ్ దాంతోపాటు మనకి వ్యాక్సిన్ మైత్రి ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ కూడా మీరు దాని గురించి కూడా నోట్స్ అనేది తయారు చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, రైట్? నేను ఆల్రెడీ పిఐబిలో చెప్పాను, అందుకే నేను ఇది మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు, రైట్? ఒకవేళ వీడియో సెపరేట్గా కావాలి సార్, మేము తినేటప్పుడు లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు మేము చక్కగా వీడియో చూసుకుంటాము అంటే నేను షార్ట్ వీడియో, సింపుల్ వీడియో ఒకటి చేయడం అనేది జరుగుతుంది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, మీరు ఎంతమందికి కావాలో చూసి నేను దాన్ని బట్టి వీడియో అనేది చేస్తాను, రైట్? సో మన ఛానల్లో వీడియోస్ వరుసగా వస్తూ ఉంటాయి డిఫరెంట్ టాపిక్స్ మీద. ట్రై టు ఫాలో దెమ్, యూజ్ చేసుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. పొద్దున్న ఎగ్జామ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది, గుర్తుండిపోతాయి కూడా, రైట్? ఇంకోసారి పుస్తకం కూడా తీయక్కర్లేదు, రైట్? చక్కగా మీరు చదువుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వైజాగ్లో మొదలవుతున్నాయమ్మా. సో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా కొత్త బ్యాచ్లు అనేవి April 1 నుంచి యూపీఎస్సీకి మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది.
యూ వాంట్ టు జాయిన్ చక్కగా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాల్మెంట్స్ కూడా చక్కగా కట్టుకోవచ్చు. నెలకు కొంత కట్టుకుంటూ చక్కగా మీరు యూపీఎస్సీ కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రైట్. సో ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ యూ కెన్ చక్కగా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో. సో నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రేమ్ రూల్స్ ఫర్ అమికస్ క్యూరీ, వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అమికస్ క్యూరీ అంటే ఏంటి, దీని సంగతి ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లిటరల్ మీనింగ్ ఆఫ్ అమికస్ క్యూరీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. సో అమికస్ క్యూరీ అంటే ఏంటి, ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో కోర్టుకు ఫ్రెండ్, ఇంకా అర్థం కాలేదు కదా, చూడండి. ఈయన మనకి కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టుకి ఒక పిటిషనర్ వెళ్తాడు. తన తాలూకా బాధలో ఇబ్బందులో నాకు ఇలా అరెస్ట్ చేశారనో లేకపోతే పలానా వాళ్ళకి శిక్ష వేయాలనో ఏదో ఒకటి చెప్తాడు. కోర్టు ఏం చేస్తుంది, యువతల వ్యక్తి ఎవరి మీదైతే కంప్లైంట్ ఇస్తున్నాడో అతని తాలూకా ఆర్గ్యుమెంట్ కూడా ఎవరి మీదైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని తాలూకా ఆర్గ్యుమెంట్ కూడా కోర్టు అనేది వింటుంది. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ కోర్టు అనేది వింటుంది. ఇతని తరపున ఒక లాయర్ ఉంటారు, ఇతని తరపున ఒక లాయర్ ఉండడం అనేది జరుగుతుంది. ఇతని తరపున ఒక లాయర్, ఇతని తరపున ఇంకొక లాయర్. సో కోర్టు ఏం చేస్తుంది, ఈ ఇద్దరు లాయర్లు కాకుండా ఇంకొక లాయర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అమికస్ క్యూరీగా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ లాయర్ ఏం చేస్తారు, ఇంతకీ ఈ అమికస్ క్యూరీ ఏం చేస్తారు, బెటర్ కోర్టు పని ఏంటి, జస్టిస్, న్యాయం చేయడం కదా. సో న్యాయం చేసేటటువంటి న్యాయం చేసేటటువంటి ఇది ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీనిలో ఈయన హెల్ప్ చేస్తాడు కోర్టుకి. సో అసలైనటువంటి నిజాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సేకరించడం, ఇన్ఫర్మేషన్ సేకరించి కోర్టుకి అప్పగించడం, ఎక్స్పర్టైజ్, దాంతోపాటు ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సైట్స్ కానీ కోర్టులకు ఇవ్వడం, డిఫరెంట్ ఇష్యూస్ మీద ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఆ ఇష్యూ మీద మీకు ఇన్ఫర్మేషన్ కానీ అన్ని కోర్టుకి ఈయన ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరండి, అమికస్ క్యూరీ ఎవరైతే ఉంటారో అమికస్ క్యూరీ. అయితే ఇతను ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ, ఇతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇచ్చినటువంటి ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇతని డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇది కోర్టు అనేది తప్పకుండా బైండింగా సార్, తప్పకుండా కోర్టు అనేది పాటించాలా అంటే కాదు. కోర్టు తన డిస్క్రిషన్ ఏదైతే ఉంటుందో డిస్క్రిషన్ తగినట్టుగా ఇది అవుతుంది. అర్థమైందా? కోర్టు యొక్క ఫ్రెండ్, కోర్టుకు న్యాయం చేయడానికి కోర్టుకి అమికస్ క్యూరీ ఏదైతే ఉంటుందో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, హీ ఈజ్ సింప్లీ ఏ లాయర్. సో ఇప్పుడు ఏం జరిగింది, న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే మీకు అమికస్ క్యూరీ అర్థమైంది అనుకుంటున్నా. సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఈయన సుప్రీంకోర్టులో ఒక స్ట్రాంగ్ అప్పీల్ అనేది చేయడం అనేది జరిగింది. ఏం అప్పీల్ చేశారు, ఈ అమికస్ క్యూరీ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి. బికాజ్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ సిబిఐ ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోవడం అనేది జరుగుతుంది. రైట్, ఎస్పెషల్లీ సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ కేసెస్లకు సంబంధించినటువంటి విచారణలో అయినా అమికస్ క్యూరీ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కాస్త గైడ్ లైన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఈవెన్ సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ లాంటి సిబిఐ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు ఎంక్వైరీలకు కూడా ఇవి ఎంటర్ అయిపోతున్నాయి, ఇంటర్ఫియర్ వీళ్ళు అవ్వడం అనేది, అమికస్ క్యూరీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ టైమ్ దట్ ద కోర్ట్ షుడ్ ఫ్రేమ్ గైడ్ లైన్స్ టు డిమార్కేట్ ద రోల్ ఆఫ్ ఎన్ అమికస్ క్యూరీ. అమికస్ క్యూరీ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో అది డిఫైన్ చేయడానికి, ఎంతవరకు వీళ్ళు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు అనే దాని మీద గైడ్ లైన్స్తో ముందుకు రండి. గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు ప్రతి దానిలో ఎంటర్ అవుతున్నారు అని చెప్పి మనకు సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి వచ్చినటువంటి విషయం. సో ఐ హోప్ అమికస్ క్యూరీ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇంకొకటి, అమికస్ క్యూరీ అనేటటువంటి పదం ఏ లాంగ్వేజ్లో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్, తెలియకపోతే తెలుసుకొని అయినా కామెంట్ చేయండి. దట్ వే యూ కెన్ రిటైన్ ద ఆన్సర్ వెరీ వెల్. అందుకే మీకు అప్పుడప్పుడు నేను క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాను. ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. జస్ట్ ఇట్ టేక్స్ 2 or 3 seconds కదా. సో మీకే గుర్తుంటుంది, మీ మంచి కోసమే చెప్తున్నాను. రైట్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఫ్రమ్ ఎన్ ఇయర్. సంవత్సరం నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూట్ని కూడా చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఎలా అయితే తెలుగులోను ఇంగ్లీష్లోను కలిపి చెప్పుకుంటున్నామో అలాగే మీకు అర్థమయ్యేటట్టు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హ్యాండిల్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అమ్మ. ఈవెన్ యాంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవాలన్నా నేనే యాంథ్రోపాలజీ చెప్తాను. మన ప్లేలిస్ట్లో యాంథ్రోపాలజీ ట్రయల్ వీడియోస్ కూడా ఉంటాయి, ఒక్కసారి వీలైతే చూడండి.
జరుగుతుంది. సో మీకే చాలా చాలా కాన్ఫిడెన్స్ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ట్రై టు జాయిన్ ఆర్ కోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం.